ఆనందం అనేది మనకు ఆత్మ నుండే లభిస్తుంది. जो अंदर है वो तो आत्मा है, वहां से ये आनंद आता है, सोर्स है। మనలోని ఆత్మయే वहां से सब ఆనందానికి सब మూలం. चीजों की అక్కడి నుండే पूर्ति సర్వం होती है। లభిస్తాయి. కానీ మనం ఎప్పుడైతే ఆత్మను ఖైదు చేస్తామో, అప్పుడు మనకు ఆ ఆనందం అనే ప్రకాశం లభించదు. ఆత్మను ఎలా ఖైదు చేస్తామో తెలుసా? మన కోరికలతో, మన అహంకారంతో ఆ వెలుగుని రానివ్వకుండా మనం ఆత్మను ఖైదు చేస్తాము. సరిగ్గా గమనించండి. ఆ వెలుగుని మనం అహంకారం మరియు కోరికలు అనే కారు మేఘాలతో కప్పివేయడం వల్ల ఆత్మ చుట్టూ అంధకారం మాత్రమే మిగులుతుంది. మన అహంకారం ఎలా ఉందని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎవరైనా మిమ్మల్ని ఒక్క మాట అంటే మీరు తట్టుకోగలరా? కోపం వచ్చేస్తుంది. మనలోని చెడు లక్షణాలన్నీ పైకొచ్చేస్తాయి. ఇలాంటి సమయాల్లో మన ఆత్మ ఎలా ఆనందంగా ఉండగలదు? आत्मा का एक ही प्रिंसिपल है, जरूर जरूरत है। आत्मा की एक ही जरूरत है कि वो जिस चीज के लिए आया है, ఆత్మకు ఒకే ఒక్క అవసరం ఉంటుంది. అది దేనికోసమైతే ఈ జీవితాన్ని తీసుకుందో దాన్ని ప్రాప్తి చేసుకోవడం. जो भी हम करें, कोई भी काम, कोई भी विचार, कोई भी मनन प्रकृति, कोई प्रकार का ध्यान या कोई भी पूजा करें, यदि वो आत्मा की उन्नति के लिए सही होगा, మనం ఏదైనా చేస్తున్నా, అంటే ఏదైనా పని చేస్తున్నా, ఏదైనా ఆలోచిస్తున్నా, ధ్యానం చేస్తున్నా లేదా పూజ చేస్తున్నా సరే, అది ఆత్మ యొక్క ఉన్నతికి అయినప్పుడు ఒక రకమైన శాంతి లభిస్తుంది. ఆ శాంతే ఆత్మకు ఆనందాన్ని విరజిమ్ముతుంది. కొందరు అడుగుతూ ఉంటారు కదా, ఆనందానికి సరైన మార్గం ఏమిటని? ఏదైతే మీ ఆత్మకు శాంతిని చేకూరుస్తుందో అదే సరైన మార్గం.